శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఒక విధంగా ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభంలో మరి ఇంచుమించుగా మంచి ధనయోగాలతో ప్రారంభం అవడం జరిగింది. ముఖ్యంగా కుజుడు ధనస్థానంలో ఉచ్చులో ఉండడం, లాభాధిపతి శుక్రుడితో కలడం ఒక విధంగా విశేషమైనటువంటి ధనయోగం. అలాగే ఒక విధంగా అనవసర ఖర్చు యోగం అనుకుందాం. ఎందుకంటే శుక్రుడు లాభాధిపతిగా ధనస్థానంలో ఉన్నప్పుడు షష్టాధిపతి కూడా అవటం వల్ల జాతకుడు తన విలాసవంతమైన జీవితం అని అనకూడదు, కానీ అవసరానికన్నా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం, గృహంలోకి కావలసినటువంటి వస్తువులు లాంటివి కొనడం, అంటే వాహనం అవ్వచ్చు, ఆధునీకరించినటువంటి వంట సామాగ్రి లాంటివి అవ్వచ్చు, దాని కొరకు అప్పు చేసి కుటుంబ అవసరాలకు, కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు, లేదంటే ఏదన్నా శుభకార్యం, లేదంటే పెళ్ళి, లేదంటే సత్యనారాయణ వ్రతం, వాటి కొరకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి ఏదన్నా ఒక శుభకార్యం జరిగేటప్పుడు కానీ, ఏదన్నా ఒక పూజ ఇంట్లో చేస్తారు, ఒక సత్యనారాయణ వ్రతమో లేదంటే ఒక గౌరీ వ్రతమో చేసినప్పుడు చాలా వరకు చాలా ఆడంబరంగా చేద్దామని అనుకుంటూ ఉంటారు. అది ఒక విధంగా భక్తి కూడా కావచ్చు. ఆ కారణం వల్ల ఏంటంటే వచ్చిన అతిథులకి విశేషంగా సత్కరించడం, అలాగే పూజ సంబంధించిన ద్రవ్యాలన్నీ కూడా చాలా ఖరీదైనవి కొనడం జరుగుతూ ఉంటుంది. అంటే చేయడం సక్సెస్ఫుల్గానే ఉంటుంది, పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. కానీ తర్వాత కొంత ఆర్థిక పరమైన ఒత్తిడి జాతకుడి మీద పడుతూ ఉంటుంది. అయితే దానికి ఏమాత్రం కూడా అతను లెక్క చేయకుండా తను అనుకున్న చేశాను అన్న తృప్తి మిగులుతూ ఉంటుంది. అటువంటి శుభకార్యం కొరకు, లేదంటే ఒక వేడుక కొరకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అయితే కుజుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల అది కొంతవరకు వివాహానికి సంబంధించింది, పెళ్లి చూపులు అవ్వచ్చు, నిశ్చితార్థం అవ్వచ్చు, మరి ఏదన్నా అవ్వచ్చు, వాటి కొరకు ఎక్కువ ధనం ఖర్చు అవుతుంది. మొత్తం మీద సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాడు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తే ఈ సమయంలో వివాహం జరగడం, అలాగే కుటుంబంలోని వారి కొరకైనా వివాహం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక 3వ స్థానానికి ఈ శుక్రుడు మనకి ఈ మార్చి 7వ తారీఖున మారడం జరుగుతుంటుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అంటే వృత్తిరీత్యా ప్రయాణాలు చేయడం, అలాగే వృత్తిలో మార్పు కొరకు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకైతే ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు కానీ, నూతన ఉద్యోగ ప్రవేశం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సమయంలో ఈ జాతకులు రాజకీయ రంగ ప్రవేశం లాంటిది కానీ, ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరడం కానీ, వీళ్ళకి ఏదైనా చిన్నపాటి పదవి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ధనుసు రాశి వారికి అవసరం వచ్చినప్పుడు ఈ రాజకీయ పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా సరే వీళ్ళు ఉపయోగించుకొని వీళ్ళ అందలం ఎక్కిస్తూ ఉంటారు. వాళ్ళ పని పూర్తయిన తర్వాత వీళ్ళు పక్కన పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క సలహాలతో, వీళ్ళ యొక్క ఆలోచనలతో వాళ్ళు విజయం సాధిస్తారు. వాళ్ళు విజయం సాధించిన తర్వాత వీడెక్కడ మళ్ళీ మనకు పోటీ వస్తాడేమో అని వీళ్ళని పక్కన పెట్టి ఈ పని నువ్వు చూసుకోవాలి అంటూ ఉంటారు. కానీ వీళ్ళు కూడా అంతే, ఎవడన్నా పిలిస్తే మాత్రం 100% మొత్తం అంతా వాడి విజయానికి కారణమవుతుంటారు. కాబట్టి అటువంటి అవకాశం ఈ జాతకులకి రావడం జరిగింది. ఇక నుంచి వీళ్ళు చాలా బిజీగా ఇతరుల పని మీద ఉంటారు. ఇక 4వ స్థానంలో రాహు, మరి జూలై 7 ఈ మార్చి 7వ తారీఖున బుధుడు కూడా 4వ స్థానంలోకి రావడం, రాహుతో కలియడం వల్ల కొన్ని ఆర్థిక పరమైనటువంటి చికాకులు కానీ, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఆర్థిక స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు, విభేదాలు, చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అలాగే మీ పర్సనల్ విషయాల్లో ఇతరులు కలగజేసుకోవడం వల్ల మీరు కొంత అసహనానికి, చికాకి, ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ గృహ సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీరే రాజీ పడాలి తప్ప మీరు అనుకున్నది అనుకున్న విధంగా జరిగే అవకాశం ఉండదు. సాధారణంగా ఈ రాశివారు పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎట్టి పరిస్థితులు కూడా నిలబెట్టుకోలేకపోతుంటారు. ఒకవేళ అది మీకు ఉన్నా కూడా అది మీరు అనుభవించలేకపోతుంటారు. దాంట్లో ఎవరో ఒకరు మీ బంధువులు, చుట్టాలు ఉంటారు తప్ప కేవలం మీది అనిపించుకోవాలి తప్ప మీరు ఏ రోజు కూడా మీ స్థిరాస్తిని అనుభవించే అవకాశం ఈ జాతకులకి అయితే ఉండదు.
మరి ప్రస్తుతం గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి, అంటే గురువు ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటాడో, అది నిజాయితీగా ఉన్న న్యాయమైన అన్యాయమైన మిమ్మల్నే సర్దిపెట్టే ప్రయత్నం చేస్తాడు తప్ప, అయ్యో నీకు తప్పు జరిగింది, నీకు అన్యాయం జరిగింది, నువ్వు పోరాడు అన్నటువంటి ఉద్దేశం గురువుకి ఎప్పుడూ ఉండదు. గురువు ఎప్పుడూ కూడా రాజీ మార్గంలో వెళుతూ తర్వాత ప్రయత్నం చేద్దామని అన్నటువంటి ధోరణిలోనే మీకు ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు, అలాగే మీ శ్రేయోభిలాషులు కూడా మీకు అటువంటి సలహాని ఇస్తుంటారు తప్ప, ఏమాత్రం మిమ్మల్ని మీ యొక్క పోగొట్టుకున్న దానికోసం పోరాడమని ఎవరు కూడా మీకు సలహా ఇవ్వడం కూడా జరగదు. సో ఈ విధంగా అందరూ మంచి వాళ్ళ మధ్య మీరు నష్టపోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ జాతకుడు కీర్తి కన్నా, సంపద కన్నా కీర్తికే ఎక్కువ విలువిస్తూ ఉంటాడు. న్యాయం వైపు నడిచే ప్రయత్నంలో మీకు ఇప్పటి కాకపోయినా రేపటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ, జ్యోతిష శాస్త్రాన్ని శాసించే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటన్నిటినీ శాసించే వ్యక్తి దైవం శివుడు, ఈశ్వరుడు. మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టు తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా నవగ్రహాలను కూడా మరి శివుడే నియమించినట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే, మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం అధిదేవత ఉంటారు. ఉదాహరణకి మేషరాశి కుజుడు. సో ఈ విధంగా అందరు దేవతల్ని, అన్ని నవగ్రహాల్ని పూజించే బదులు శివుని యొక్క అనుగ్రహం పొందితే కేవలం శివుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో అందుకని జాతకరీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, అందుకే వివాహం కాని వారికి శివుడికి అభిషేకం చేయమంటారు. అలాగే ఉద్యోగం రాకపోయినా శివుడికి అభిషేకం చేయమంటారు. అందువలన ఏంటంటే, మరి ఈ నవగ్రహాల ద్వారా, మరి గ్రహాల గోచారం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చెడ్డ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మరి ఈ వారం వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు, మరి వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ ఆచారాలు ఉంటాయి. కొంతమంది శివరాత్రి రోజు శివాలయంలో నిద్ర చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ శివరాత్రి రోజు మెలకుగా ఉంటారు. కొంతమంది ఆ ముందు రోజు రాత్రి మెలకుగా ఉండి వేకువజామునే శివుని దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే, ఏదైనా ఒక రోజు నిద్ర లేకుండా గడుపుతూ శివుని యొక్క ఆరాధనలో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి, కనీసం మీకు తోచిన విధంగా ఆ శివుని యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి కనీసం మంచినీళ్ళు, చిన్నపిల్లలకి పాలు ఇటువంటివి ఇవ్వడం వల్ల కూడా మీరు శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవాలయంలో శివుని యొక్క దర్శనం మనకి లభించకపోవచ్చు. కానీ ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి మీరు ఏదో ఒక సదుపాయాన్ని, సౌకర్యాన్ని, ఒక పండో ఫలమో వాళ్ళ స్థితిని బట్టి మీరు ఇచ్చినప్పుడు అంత గొప్పగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనకి మంచి చెడ్డలు ఉన్నాయని భావిస్తున్నారో, ఖచ్చితంగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి, వీలైతే ఆ రోజు జాగరణ చేస్తూ, అంటే భగవంతునికి దగ్గరగా భగవన్నామ స్మరణలో మీరు గడపడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క మరి ఆశీర్వాదాన్ని, నవగ్రహాల యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.